హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 49తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇచ్చేయచ్చు కదా. ఇక కథలోకి వెళ్దాం. భువి క్యాబిన్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా రఘు గారు వస్తూ కనిపిస్తారు. తాతయ్య ఏంటి ఆఫీస్కి వచ్చారు, మేమొచ్చి ఎంతసేపు అవ్వలేదు కదా అని అనుకుంటూ, తాతయ్య మీరేంటి ఇలా వచ్చారు అని ఎదురు వెళ్తుంది. దేవెక్కడ్రా అని అడుగుతారు. రండి అని తీసుకువెళ్తుండగా దేవు బయటకొస్తాడు. రఘు గారిని చూసి, తాతయ్య మీరేంటి అని ఆయన మొహం చూసి, లోపలికి వెళ్దాం రండి అని క్యాబిన్లోకి తీసుకువెళ్తారు. లోపలికి వెళ్ళగానే, నాన్న దేవ్, చాలా సంతోషంగా ఉందిరా, ఇన్నాళ్ళకి నా కొడుకు ఆత్మకి శాంతి దొరికింది అని దేవుని హత్తుకొని ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అవ్వకండి తాతయ్య, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పటి వరకు మీరెవ్వరూ ఇలా బయటపడొద్దు. ఎవరు చేస్తున్నారో తెలియక తికమక అవ్వాలి వాళ్ళు. మీరు అసలు ఎమోషనల్ అవ్వకండి. మనం పడిన ప్రతి బాధకి లెక్క తేలుస్తాను అని అంటాడు దేవ్. అలాగే నాన్న, ఇంకిది చూశాను, అది చాలు అంటారు. తాతయ్య ముందు ఈ వాటర్ తాగండి అని ఇస్తుంది భువి. సిగ్గులేని వాళ్ళకి ఇది పెద్ద విషయం ఏమీ కాదు తాతయ్య. ఏదో ఒక విధంగా బయటికి రావాలని చూసుకుంటారు, మళ్ళీ సిగ్గు లేకుండా తిరుగుతారు అని అంటాడు దేవ్. అసలు బయటికి రాకుండా వాళ్ళని చేయాలి, అదే చేస్తాను. ఇప్పుడే కదా ఒక దెబ్బ కొట్టాను, అందులో నుంచి బయటికి రావడం కష్టమే. వస్తే ఇంకోటి కొడదాం. నా లాస్ట్ టార్గెట్ వాడు రోడ్డు మీద దిక్కు లేకుండా నుంచోవడం అని అంటాడు దేవ్. నీ ఇష్టం దేవ్, ఏదైనా చెయ్యి, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళెంతకైనా తెగిస్తారు అని అంటారు రఘు గారు. అలాగే తాతయ్య, నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు కంగారు పడకండి. సరే ఇంక నేను వెళ్తాను. టీవీలో చూడగానే నా మనవణ్ణి చూడాలనిపించింది, అందుకే వెంటనే వచ్చాను. అక్కడ నీ జాను ఎలా ఉందో అని వెళ్ళడానికి లేస్తారు. జానుకు కూడా చెప్పండి ఎమోషనల్ అవ్వొద్దని చెబుతాడు దేవ్. అలాగే నాన్న అని రఘు గారు వెళ్ళిపోతారు. పదండి మేడం, మీ క్యాబిన్ చూద్దురు అని అంటాడు దేవ్. దేవ్ గారు, ఇందులోనే బలమైన సాక్ష్యాలు సేకరించి వాళ్ళు బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది భువి. ఇందులో కనిపించే తలకాయలు వీళ్ళు చిన్నవాళ్ళు దాత్రి, అసలు తిమింగళం వేరే ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ల్యాబ్లో మెడిసిన్ తయారవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు దొరికేసరికి వాళ్ళు అలర్ట్ అవుతారు, ఎలా అయినా వీళ్ళని బయటికి తీసుకురావడానికి చూస్తారు. అందుకే మీడియాకి చేరేలా చేశాను. పోలీసుల దగ్గరికి వెళ్తే వీళ్ళు అరెస్ట్ అయ్యేవారు కాదు. నాకు వీళ్ళ పతనం కావాలి అంతే. ఏ డబ్బు చూసి విర్రవీగారో ఆ డబ్బు వాళ్ళ నుంచి దూరం చేయాలి. ఇక వీళ్ళు చేసే పనులు చాలా ఉన్నాయిలే, ముందు ముందు నీకు తెలుస్తుంది అని అంటాడు దేవ్. దేవ్ గారు, ఏది చేసినా జాగ్రత్తగా చేయండి. మిమ్మల్ని నమ్ముకొని నలుగురం ఉన్నాం, మీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేం అని అంటుంది. భువిని హత్తుకొని, నేను కేర్ఫుల్గా ఉంటాను, నువ్వు కంగారు పడకు. అసలే మా ఆవిడతో ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు, చాలా కోరికలు ఉన్నాయి నాకు అని ఐవింగ్ చేస్తాడు. భువి చిన్నగా నవ్వుకుంటూ దేవు చుట్టూ చేతులు వేస్తుంది. ఇలాగే ఉందామా వెళదామా అని చిన్నగా భువి చెవిలో అంటూ మునిపంటితో చెవి కొరుకుతాడు. వెంటనే దేవుని వదిలి బయటికి పారిపోతుంది. భువి వెనకే దేవ్ నవ్వుతూ వెళ్తాడు. భువిని తీసుకొని తన క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. చాలా వరకు ఫినిష్ అయిపోయింది. అంతా భువి టేస్ట్కి తగ్గట్టు డిజైన్ చేయించాడు దేవ్. దేవ్ గారు, నన్ను ఎండీ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు కదా అడుగుతుంది భువి. అలాగే అనుకో. మీరు చాలా పెద్ద దొంగ తెలుసా. మీ పేరు దేవాంశ్ అని కాదు, కృష్ణ అని పెట్టాల్సింది. అన్నీ ఆ కృష్ణుడి బుద్ధులే అని అంటుంది భువి. హహా, నాకెక్కడ దొంగ బుద్ధులున్నాయి దాత్రి. మరి అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు, మళ్ళీ ఏమీ తెలియనట్టు నటిస్తారు. అలా చేసే వాళ్ళని దొంగ అనే అంటారు దేవ్ గారు. నేనేం ప్లాన్ చేశాను? ఎలాగో నిన్న ఆఫీస్కి తీసుకొచ్చి బాధ్యత అప్పచెప్పాలి అని అనుకున్నాను. నేను పెట్టిన కండిషన్లో అవసరమైతే ఆఫీస్ బాధ్యత కూడా తీసుకోవాలి అని చెప్పాను, గుర్తు తెచ్చుకో అని అంటాడు దేవ్. తొక్కలో కండిషన్స్ అన్నీ కావాలని పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది, అన్నీ నాకు ఫేవర్గానే పెట్టారు.
ఆ కండిషన్స్ కూడా అని గొనుక్కుంటూ ఉంటుంది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అడుగుతాడు దేవ్. ఏం లేదు దేవ్ గారు, ఏదో గుర్తొస్తేనో అలా లెక్కలు వేస్తున్నా. సరే చూడు, ఏమైనా మార్పులు కావాలంటే చెప్పు అని అంటాడు. ఏం అవసరం లేదు, మీరు సెలెక్ట్ చేశారు కదా, మీ సెలెక్షన్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది దేవ్ గారు. ఇంక అందులో ఏం మార్పులు చేర్పులు అవసరం లేదు. "ఉమ్, 2 రోజుల్లో అయిపోతుంది. మండే నుంచి నువ్వు ఇందులో నుంచే వర్క్ చేస్తావు. మీది ఆ మూల, నాది ఈ మూల. ఎందుకు దేవ్ గారు దూరం పెట్టారు? చెప్పాను కదా, ఇద్దరిది ఒకే దగ్గరైతే వర్క్ పెండింగ్లో పడే సూచనలు ఉన్నాయి అని. అసలే నేను కృష్ణుడిని అన్నావు. మరి ఆలోచించుకో, ఇద్దరం ఒక దగ్గరుంటే ఎలా ఉంటుందో. అసలే మా శ్రీమతి చాలా టెంప్ట్ చేస్తుంది అని అల్లరిగా అంటాడు దేవ్. మీరెంత అల్లరివారైనా వర్క్ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు అని మీ ఎంప్లాయీగా నాకు తెలుసులేండి అని అంటుంది భువి. అది నీ దగ్గర వర్తించదు దాత్రి. నువ్వెదురుగా ఉంటే నేను వర్క్ చేయలేను. అంత లేదులేండి, మీరు వర్క్ దగ్గర తల్లి చెల్లి భార్య అని చూసే రకం కాదు. ఎవ్వరినీ వదలరు తేడా వస్తే అని నాకు తెలుసు. నా గురించి పూర్తిగా చదివేశావన్నమాట అని నవ్వుతాడు. ఏదో నాకు తెలిసినంత వరకు చదివాను. మీరు దాచిన సీక్రెట్స్ తెలియనివ్వరు కదా. ఓయ్, ఈ మధ్య సీక్రెట్స్ అని గోల్ చేస్తున్నావు. నేనే సీక్రెట్స్ దాచాను. ఏం దాచారో దాచిన మీకే తెలియాలి దేవ్ గారు. చెప్పేదేదో లేదా అడగాలనుకున్నది ఏదో తిన్నగా అడగొచ్చుగా. నేనిప్పుడు తిన్నగా కాకుండా అడ్డంగా ఏమన్నా అడిగానా దేవ్ గారు? నీ మాటల్లో ఏదో నేను నీకు చెప్పకుండా దాచినట్టుంది. అదే నిజం కదా. ఏం చెప్పలేదు. నాకు సంబంధించినవన్నీ నీతో చెబుతున్నాను కదా. సరే, నాకు ఒక కాన్ఫరెన్స్ మీట్ ఒకటి ఉంది. కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తాను. నువ్వు క్యాబిన్కి వెళ్ళి ఏదో ఒక వర్క్ ఓపెన్ చేసి చేస్తూ ఉండు. ఆ వర్క్ ఏదో ఇచ్చి వెళ్ళండి దేవ్ గారు. మళ్ళీ నేను ఏదో ఒకటి గెలిగితే మొత్తం పాడవుతుంది. పద అయితే అని క్యాబిన్లోకి వెళ్ళి సిస్టంలో భువికి వర్క్ ఇచ్చి ఆనంద్ దీప వస్తే రావచ్చు చూసుకో అని బొగ్గ మీద ఒక కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడు దేవ్. బొగ్గ తడుముకుంటూ, దేవ్ గారు మీరెంత అల్లరి వాళ్ళో అని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతూనే ఉమని తీసుకువెళ్ళి సెల్లో వేశారు. మోహన్ని వేరే సెల్లో వేశారు. అసలు ఎవరు ఇంత ప్లాన్గా చేసి ఇరికించారు? దేవ్ అంటే కాదు. మా వాళ్ళు చేసిన ఎంక్వైరీలో దేవ్ కాదని తెలిసింది. మరింక పని గట్టుకొని నా మీద బురద చల్లిందెవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు మోహన్. ఉమ నిశ్శబ్దంగా ఏం మాట్లాడకుండా కూర్చుంది. అసలు తను ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది కూడా తనకి తెలియడం లేదు. మోహన్ ఆలోచనలో ఉమ మెదిలింది. ఇదంతా పెళ్ళి అని అడిగిన తర్వాతే జరిగింది. మినిస్టర్ గురించి ఒక లేడీ ఫోన్ చేసి చెప్పిందన్నారు. ల్యాబ్ విషయం ఎవరికీ తెలీదు. పైగా రాత్రి మా మీటింగ్ స్పాట్ కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. అంటే ఇదంతా ఉమ చేసిందా? డబ్బులు నావి అనడం అంతా గుర్తుకు రాగానే ఉమ చేసి ఉంటుంది అని అనుకుంటాడు మోహన్. కానీ దీనివల్ల తను కూడా దొరుకుతుంది కదా. నో, రాత్రి నేను వాగకపోతే తను దొరికేది కాదు. మొగుణ్ణి మోసం చేసిన దానికి నేనొక లెక్క ఏంటి అని అనుకొని, ఉమా చెబుతాను, నన్నే చీట్ చేయాలని చూసావు కదా, నిన్ను వదలను అని అనుకుంటూ పళ్ళు నూరుతూ ఉంటాడు. అదే టైంలో మమత డివోర్స్ మీద సంతకం చేయించడం గుర్తుకు రాగానే, నో, ముందు ఇక్కడి నుంచి బయటపడి మమతతో మాట్లాడాలి అని అనుకుంటాడు మోహన్. కానీ ఆల్రెడీ డివోర్స్ పేపర్ సబ్మిట్ చేసేయడం, తన పలుకుబడితో మమతా లాయర్ ఫ్యామిలీ కోర్టులో 1 గంటలోనే విడాకులు మంజూరు చేయించి మమతకి మోహన్ నుంచి విముక్తి కలిగించడం అయిపోయిందని తెలిస్తే మోహన్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో. దేవ్ మీటింగ్ పూర్తి చేసుకొని వచ్చేసరికి భువి కాన్సన్ట్రేట్గా వర్క్ చేస్తుంది. దేవుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ సిస్టంలో తలదూర్చి తన పని తను చేసుకుంటోంది. రాత్రి టైం 2 అవుతుంది. ఫుడ్ సంగతి ఏంటి అడుగుతాడు దేవ్. ఆల్రెడీ క్యారియర్ వచ్చింది దేవ్ గారు, మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రండి. ఓహ్, మా శ్రీమతి ఫుల్ ప్లానింగ్లో ఉందన్నమాట. మీ అంత కాదులేండి. సరే ఇంకలే, నువ్వు కూడా. అయిపోయింది, ఒక్క 5 మినిట్స్. ఈలోపు మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రండి. ఓకే అని దేవ్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు.
భువి వర్క్ అంతా సేవ్ చేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి దేవ్ కొట్టించి, కిషోర్ అన్నయ్య రాలేదేంటి దేవ్ గారు అంటుంది. వాడు తినేసి వస్తానని ఇంటికి వెళ్ళాడు. ఓ, తినకుండా కూర్చున్న దేవుని చూసి, తినండి, ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ధాత్రి, తినిపించవా అని అడుగుతాడు. దేవ్ అడిగిన దానికి ఒకసారి దేవ్ వైపు చూస్తుంది. ఎంతో ఆశగా చూస్తున్నాడు దేవ్, తినిపిస్తుందా లేదా అని. ప్లేట్ తీసుకొని కలిపి దేవ్ నోటి దగ్గర ముద్ద పెడుతుంది ఎంతో ఇష్టంగా. దేవ్ భువి చెయ్యి పట్టుకొని ముద్ద తన నోట్లో పెట్టుకుంటాడు. ఆ టైంలో ఒక కన్నీటి చుక్క దేవ్ కంటి నుండి జారి భువి చేతిపై పడుతుంది. దేవ్ గారు అని చూస్తుంది. ఏం లేదురా, ఆహ్ అని నోరు తెరుస్తాడు. ఎప్పుడో నాన్న తినిపించడం గుర్తుంది, మళ్ళీ ఇప్పుడు నీ చేతి గోరుముద్దలు తింటున్నా అని అంటాడు దేవ్. భువి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అంటే, ఇప్పుడు ఆవిడ్ని గుర్తు చేయడం కూడా భువికి ఇష్టం లేక ఆగిపోతుంది. భువి ఏం అడగబోయింది దేవుకి అర్థమై, నాకు ఊహ వచ్చాక ఆవిడెప్పుడూ తినిపించలేదు, ఊహ లేనప్పుడు కూడా తినిపించలేదు అని నానమ్మ చెప్పింది. ఎవరో మనమ్మ అని పనమ్మాయి ఉండేదంట, ఆవిడ తినిపించిందంట నాకు. కన్నది ఆవిడ అంతే, అది కూడా తప్పక కనింది. అంటే అర్థం అవ్వలేదు కదా. ఆవిడ అందం పోతుందని అబార్ట్ చేసుకోవడానికి వెళ్ళింది, కానీ డాక్టర్ అలా చేస్తే ఆవిడ ప్రాణాలకు ప్రమాదం అని చెబితే తప్పక నన్ను కన్నది. లేకపోతే అసలు ఈ దేవ్ అనేవాడు ఉండేవాడు కాదు. భూమి ప్లేట్ పక్కన పెట్టి దేవుని గట్టిగా హత్తుకుంటూ, మీరు లేకపోతే నేనేమైపోవాలి? దేవుడు నన్ను పుట్టించడానికి ముందే నాకు మొగుడిని పుట్టించాలి కదా, అందుకే మీరు నా కోసం పుట్టారు అని అంటుంది. దేవ్ భువి చుట్టూ చేతులు వేసి, ఆహా, ఈ క్రెడిట్ కూడా దేవుడికి ఇచ్చేసావా అని చిరుకోపంగా అడుగుతాడు. అంతేగా మరి, దేవుడు అని భువి అనగానే ఆ డాక్టర్ రూపంలో నన్ను సేవ్ చేశాడు, అంతేనా నువ్వు చెప్పబోయేది అని అంటాడు. భలే క్యాచ్ చేస్తారు దేవ్ గారు, మీరు టూ ఇంటెలిజెంట్ అని ముక్కు లాగుతూ అంటుంది. పెడతావా ఇలా అతుక్కొని ఉంటావా? భువి నాలుగు ఖర్చుకొని సారీ అని సరిగ్గా కూర్చొని అన్నం తినిపిస్తుంది. నువ్వు కూడా తిను అని అంటాడు దేవ్. దేవుకి తినిపిస్తూ తను కూడా తింటుంది. మొత్తం తిన్నాక లాస్ట్లో మాత్రం చిలిపి అల్లరి చేయడం మొదలు పెడతాడు దేవ్. భువి వేళ్లు చీకడం కొరకడం మొదలు పెడతాడు. దేవ్ గారు, ఇలా అయితే నేను తినిపించను. ఎందుకు దాత్రి, బాగుంది కదా అని హైవింగ్ చేస్తాడు. నీకు బాగుంది, నాకే ఇక్కడ ఏదో అవుతుంది అని కొనుక్కుంటూ తినిపిస్తుంది. నాకింక చాలు దాత్రి, చాలా ఎక్కువ తిన్నాను, నువ్వు తినేసాయి ఇంకా అని అంటాడు. ఈ ఒక్క ముద్ద అంటూ ఇంకో 2 ముద్దలు తినిపిస్తుంది. ఇలా తింటే ఒక నెలకే 10 కేజీలు పెరుగుతాను, అప్పుడు నన్ను మొయ్యలేక నువ్వే కష్టపడాలి దాత్రి అని భువికి దగ్గరగా వచ్చి హస్కీగా భువి కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు. దేవేమన్నాడో అర్థమవడానికి 2 నిమిషాలు పట్టింది భువి పాపకి. అర్థమవ్వగానే సిగ్గుతో బొగ్గలని ఎరుపు వర్ణంలోకి మార్చి అక్కడి నుంచి లేచి వెళ్తూ, మీకు అస్సలు సిగ్గులేదు దేవ్ గారు అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి దేవ్ పెదాలు తుడుస్తుంది. భువి అలా చేయగానే భువిని తన ఒళ్ళోకి లాక్కొని, పరాయి వాళ్ళకి చెప్పినట్టు నీకు థ్యాంక్స్ చెప్పను కానీ చెప్పాలి కదా అందుకే అని భువి కళ్ళల్లోకి చూస్తూ భువి పెదాలతో తన పెదాలు కలుపుతాడు. కథ కొనసాగుతుంది. నెక్స్ట్ ఏంటి తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.